హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవం ఘనంగా జరుగుతోంది. రవీంద్ర భారతిలో జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీఎల్, పీహెచ్డీ స్టూడెంట్స్ కి పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. విద్యార్థులు వారి చదువులను విజయవంతంగా పూర్తి చేయడం, ఆచార్యులు స్వీయ నిబంధనతో బోధించడం, విశ్వవిద్యాలయం అన్ని సదుపాయాలు కల్పించడం, సమాజానికి కొత్త దారిని అందించడం, వీటన్నిటి సమాహోరమే స్నాతకోత్సవం. మాతృభాష మన జీవితంతో పుడుతుంది. మాతృభాష మన చైతన్యంతో ముడిపడి ఉంది. మాతృభాష మనల్ని ప్రకృస్తుంది. మాతృభాష మనకు మార్గదర్శకం. తెలంగాణ మాతృభాష మరియు క్లాసిక్ భాష. సుందర తెలుగులో పార్టీ చేసుకుందాం. తెలుగు మాట్లాడే ప్రజలు అనేక రాష్ట్రాలు మరియు అనేక దేశాలను ఉన్నారు. అక్కడ మన సంస్కృతిని చాటుతున్నారు. అక్కడ మన సంస్కృతిని ఔంచర్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అందరిని నేను అభినందిస్తున్నాను. మీరు ఈ తెలుగు భాష పూల పరిమళంలా వ్యాపిస్తున్నారు. ఈ తెలుగు భాష సంస్కృతి అందరికీ చేరాలి. ఇతర భాషలు మాతృభాషగా ఉన్న వారికి కూడా తెలుగు నేర్పించాలి. అలా చేస్తే సోదర భావం ఏర్పడుతుంది. రాష్ట్రాల మధ్య స్నేహం పెరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో ఎన్నో గొప్ప పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఈ సంవత్సరం మొత్తం దానికి కూడా సామాన్యులను చేరవేయేలా చిన్న చిన్న పుస్తకాలను ముద్రించాలని అనుకుంటున్నాను. తక్కువ ఖర్చుతో కూడిన ప్రజలను సామాన్యులు చదవగలిగేలా ప్రచురించాలి. అదేవిధంగా ఈ పుస్తకాలు ఎక్కువ ప్రచురించాలి. ఎందుకంటే ఇది టెక్నాలజీ ప్రపంచం. అందుకే మనం ప్రధాని మంత్రి మోడీ గారి ఈ 10 టెకేడ్ అని చెబుతున్నారు. ఎన్ఈపీ అనుసరించి విశ్వవిద్యాలయాన్ని అభినందించండి. ఎన్ఈపీ విద్యార్థులను తరగతి గది నుండి ప్రపంచ స్థాయికి